హాయ్, నేను లక్ష్మీనండి. ఈరోజు నా పద్ధతిలో ఎగ్గు టమాటా ఫ్రై చేసి చూపిస్తున్నాను. ఇది చాలా 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 బాగుంటుందండి. దీని కొరకు ఉడకబెట్టుకున్న 6 ఎగ్గులు, 4 టమాటాలు, ఒక ఉల్లిగడ్డ, ఇలాగా ఈ ఎగ్గులను పొడుగా కట్ చేసుకొని ఎల్లోలు వేరే చేసుకోవాలి. మీకు ఇష్టం వచ్చినట్టు ఎలాగైనా సరే కట్ చేసుకోవచ్చు. ఇవి పక్కన పెట్టేసుకొని పొయ్యి మీద ఒక బాండి పెట్టి 1 స్పూను ఆయిల్ వేసి ఈ ఎగ్గులను వేసేసి 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూను కారం, మరొక 1/2 స్పూను సాల్ట్ వేసేసుకొని ఇవి బాగా కలిసిపోయేటట్టు కలిపేయాలి. కలిపేసి ఇవి కొంచెం బాగా కలర్ మారే వరకు మగ్గనియాలి. వేగిపోయినాయండి. ఇవి తీసి పక్కన పెట్టేసుకొని మళ్ళీ అదే బాండ్లో 1 స్పూను నూనె వేసి దానికి కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసేసుకోవాలి. హాఫ్ స్పూను సాల్టు, 1/2 స్పూన్ పసుపు వేసేసుకోవాలి. పచ్చిమిర్చి ఒక 3 ఇవి వేసేసుకొని మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇవి మెత్తగా మగ్గనియాలి. మూత పెట్టేసి మగ్గనియాలండి. ఇవి మెత్తగా మగ్గిపోయినాయి. ఇలాగ మగ్గిపోయిన ఈ టమాటాను మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ జార్లో ఇలాగ వేసేసుకొని దీనికి ఒక పెద్ద స్పూను కొబ్బరి పొడి, ఒక 8 జీడిపప్పులు, వేసుకొని అవి మిక్సీ పట్టుకోవాలి. మరి ఒక బాండి పెట్టి ఈ బాండిలో 2 స్పూన్ల నూనె వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసేసుకొని ఇవి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు వేసేసుకోవాలి. ఇవి బాగా కలర్ మారే వరకు వేయించాలి. ఇలా కలర్ మారాక 1 స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి ఇది బాగా ఇంకా కలర్ మారే వరకు ఈ పేస్ట్ ఉల్లిగడ్డలు వేయించుకోవాలి. ఇలాగ వేయించుకున్న ఉల్లిగడ్డలు ఇదిగో రుబ్బి పెట్టుకున్న పేస్టు వేసేసుకోవాలండి. ఇలాగ ఈ పేస్ట్ అంతా కలిపేసుకొని మూడు స్పూన్ల కారం, ఒక 1/2 స్పూను సాల్ట్, మనం ఎగ్గులో ఒక 1/2 స్పూను, టమాటాలో ఒక 1/2 స్పూన్ వేసాం కదండి, సరిపోతుంది. ఇలాగ వేసేసి కలిపేసుకొని కొంచెం మిరియాల పొడి, ఒక 1/2 స్పూను గరం మసాలా. ఇది ఎక్కువ వేసుకుంటే ఘాటు ఎక్కువ అవుతుందని నేను కొంచెం వేస్తాను. ఇలాగ వేసుకొని అంతా కలిపేసి దీనికి వేయించి పెట్టుకున్న ఎగ్గులు, తెల్ల ఎగ్గు, ఎల్లో ఎగ్గు కూడా వేసేసుకోవాలి. ఇలా వేసుకొని ఇవి నెమ్మదిగా చితికిపోకుండా కలపాలి. దీనికి 2 స్పూన్ల ధనియాల పొడి, కొత్తిమీర, పుదీనా వేసేసి ఇలాగ నెమ్మదిగా కలుపుకోవాలి. ఇలాగ చేసుకున్న ఈ ఈ ఎగ్గు టమాటా ఫ్రై చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది కొంచెం మగ్గనియాలి మూత పెట్టేసి.
చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇలా చేసుకొని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.